ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ సర్వశుభాలు కలుగునుగాక. బంధకాల నుండి విడుదల, బంధకాలు 129వ కీర్తన 4వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన తెంపి ఉన్నాడు. చూడండి, బంధకాలు, జైలు అనేది ఒక బంధకాలు. సరే, అది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవి భక్తిహీనులైన, లోక సంబంధులైన, కపట కుట్ర కుయుక్తులతో జీవించే మనుషుల ద్వారా, అసూయపరులైన ద్వేషపరు వారి ద్వారా కలుగుతున్నటువంటి అనేక ఆటంకాలు, అభ్యంతరాలు, బంధకాలు, వీటన్నిటిపైన దేవుడు నీకు జయం దయచేయనట్లుగా బైబిల్ ఏం చెబుతుందో మనం చూసి ధైర్యం తెచ్చుకుని ప్రతి బంధకాల నుండి విడుదల పొందుదాం. దేవుడు అలాంటి దయతో, అలాంటి కృప అనుగ్రహిస్తాడు, మీకు అనుగ్రహించునుగాక మీ అందరికీ. మరి బైబిల్లో ఇక్కడ మనం చూద్దాం, ఇర్మియా గ్రంథం 30:8-9 మనం గమనిస్తే, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఈ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లు తెంపేస్తానంటాడు. అన్యులైనా సరే, ఎవరైనా సరే, గొప్పోళ్ళ చిన్నోళ్ళ, ఎవరైనా, దేవుడు నీ మెడ మీద ఉన్న భారాన్ని, దిగులు, విచారం, దుఃఖం, రోగం, ప్రతి శాపం, కీడును యేసు క్రీస్తు నామములో ఈ దినమే విర్రగొట్టునుగాక. నహూము గ్రంథంలో 1:10-13 చూస్తాం, ముండ్ల కంపలాగంటి శత్రువులు కూడిన ద్రాక్షరస తాగి మత్తులైపోయి ఎండిపోయిన, ఉన్న మత్తులుగా ఉండిన ఎండిపోయిన చెత్తలా కాలిపోతారు వాళ్ళు. వారి కాడు మ్రాను నీ మీద ఇక మోపకుండా దాన్ని ఎరగొడతా అని దేవుడు. తాగుబోతులు, పొగరబోతులు, రవిడీలు, భయంకరమైన ఎవరైనా దుర్మార్గులు, ఏ విధమైన భారం నీ మీద మోపిన వాటి కట్లను, ఆ బంధకాలను దేవుడు నేడే తెంపివేయునుగాక. ఆ కట్లను తెంపివేసి నీకు విడుదలచ్చునుగాక. కనుక భక్తిహీనులైన ప్రజలు, శత్రువులు, శోధకులు, బాధకులు నిన్నెంత బెదిరించినా, బాధించినా, ఏ దుఃఖం పెట్టినా, ఎట్లాంటి నేరం మోపినా, ఇలాంటి దిగులు చెందమాక. దేవుడు ఆ కాడిని విరగొట్టి, భక్తిహీను కలిగించిన ఆటంకాలు, అభ్యంతరాలన్నీ దేవుడే తెగనరికి కాల్చివేసి నీకు పరిపూర్ణమైన స్వేచ్ఛ, సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. చూడండి, కనుక నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకాలను తెంపేసి నేను సేవ చేయనని చెప్పుచున్నావు. చూసారా? కనుక శ్రేష్టమైన ద్రాక్షావళిగా నేను నాటాలని, నీ కోసం నేను ఎంతో త్యాగం చేశాను, నీ కట్లను తెంపేసి నీ బంధకాలను ఎరగొట్టేశాను, నీ కాడిని ఎరగొట్టాను అని. అయితే నీ బంధకాల నుండి విడుదల పొందిన తర్వాత, నీ కట్లు తెంపబడి స్వేచ్ఛని నీకు ఇచ్చినాక, నీవు శ్రేష్టమైన ద్రాక్షావళిగా, శ్రేష్టమైన ఒక క్రైస్తవుడిగా జీవించాలని నేను కోరితే నువ్వేం చేస్తావు అని ఒక కాలంలో, ఇర్మియా అనే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంతో దేవుడు అంటాడు, నీవు శ్రేష్టమైన ద్రాక్షావళిగా, శ్రేష్టమైన నా బిడ్డకుంటే నువ్వు నిక్కమైన విత్తనములు, అంటే చెత్త చెదారపు లాంటి భక్తి. ఎందుకు అలా ఉంటున్నావు? జాతిహీనపు, అసలు క్రైస్తవుడు అని చెప్పటానికి కూడా వీల్లేనటువంటి, ఎందుకంటే భ్రష్టులుగా అని బాధపడతారు. అలా ఉండకూడదు, అది ఒక హెచ్చరిక అనుకోండి. నేడు దేవుడు ఈ సందేశం వింటున్న బిడ్డలారా, మీ బంధకాలను దేవుడు తెంచివేయునుగాక, మీ భారాలను ఆయన తొలగించునుగాక. దుర్మార్గులు అయిన మనుషులు, శత్రువులుగా, విరోధులుగా, పగవలుగా, అసూయపరులుగా, భయంకరమైనటువంటి కుట్ర కుళ్ళుతో
నీకు ఎలాంటి బాధ కలిగించుకున్న నేడే దేవుడు ఆ బాధ నుండి నీకు విడుదల దయచేయునుగాక. 124వ కీర్తనలో ఏముంది అంటే చూడండి, మనుష్యులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనేల వారు ఆగ్రహం మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా వారు మన ప్రాణంతోనే మింగేసి ఉందరు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం తప్పించుకుని వేటకాండి ఉరి తప్పించుకున్నది, ఉరి తెంపబడి మనం తప్పించేసుకున్నాం. దేవుడు తోడుంటున్నాడు. దేవుడు ప్రతి ఊరి నుండి దేవుడిని తప్పించును గాక. ప్రతి విధమైనటువంటి అడ్డంకులు అభ్యంతరం నుండి, అసూయపల కుళ్ళు నుండి, కుట్ర నుండి, అపాయాల నుండి, ద్వేషము నుండి దేవుడు నిన్ను తప్పించును గాక. చేయని నేరానికి ఏదైనా నువ్వు బాధ అనిపిస్తున్నావా, లేక నీ పితృల తల్లిదండ్రులు తాత ముత్తాతల ద్వారా వచ్చిన శాపాన్ని అనుభవిస్తున్నావా, అలాంటి దాసత్వంలో అలాంటి భారంతో బ్రతుకుతున్నావా, దిగులుతో ఉన్నావా, దేవుడు నేడే నీకు విడుదల దయచేయనుగాక. ఆదికాండం 15:12-14 వచ్చిన చూస్తే మన పితృడైన అబ్రహాం దేవునికి బలి 5 జీవులను దేవునికి బలి అర్పిస్తూ 2 జీవుల విషయంలో సరిగ్గా అర్పించలేనందువలన దేవుడు శపించాడు. నీ తర్వాత తరం వాళ్ళు ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళిపోతారు, అక్కడ నుండి నేను తీసుకొస్తానని ముందుగానే చెప్తాడు. ఒకవేళ ఎవరైనా నీ పితృలు తల్లిదండ్రులు అలాంటివి చేసిన తెలుసో తెలియక చేసిన పాపాలను బట్టి శాపాన్ని నీ మీద శాపం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం శాపగ్రస్తుడైపోయాడు కనుక నీ శాపమంతా ఆయన భరించేసాడు. కనుక దిగులు పడమాక, దేవుడు నీకు జయము దయచేయను కాక. చూడండి ఇంకా బైబిల్లో ఏముంది, నిర్గమకాండం 3:9-10 ఏముందంటే, ఇశ్రాయేలీలు మొర్ర నా దగ్గర చేరింది, ఐగుప్తులు పెట్టే బాధను బట్టి వాళ్ళ హింసను నేను చూశాను, కాగా రమ్ము నిన్ను పరువెత్తు పంపుతాను, ఇశ్రాయేలీల నా ప్రజలను నీవు ఐగుప్తులను తీసుకొస్తాక నేను పంపిస్తాను. మోషేని పంపించి వాళ్ళు నాకు తీసుకొచ్చాడు. కాబట్టి అన్యాయంగా ఏ దోషము లేకపోయినా ఏ పాపము లేకపోయినా యోసేపుని చెరసాల్లో వేశారు. దేవుడు విడిపించలేదా? దానియేలు సింహాల భూమిలో, షడ్రక మేషక అగ్నిగుండంలో, అలాగే మరి ఇంకా పేతురు గారిని చెరసాల్లో వేశారు, పౌలు గారిని చెరసాల్లో వేశారు బంధకాల్లో. దేవుడు వాళ్ళ బంధకాల నుండి విడిపించాడు. చివరిగా అసలు యేసుక్రీస్తు ప్రభునే అసలు మరణమే బంధించుట అసాధ్యం కనుక మరణ వేదన కొట్టేసి సైతాన్ చెత కొట్టేసి యేసయ్య జయం పొంది విజయశీలుడు ఆయన యేసుక్రీస్తు. సమస్తాన్ని లోకాన్ని జయించిన ప్రభు ఆయన యేసుక్రీస్తు నీకు అండగా ఉండగా నీవు కూడా ప్రతి విధమైనటువంటి భారం నుండి, చింత నుండి, కట్ల నుండి, బంధకాల నుండి నేడే ఈ సందేశమైనటువంటి దేవుడిని గొప్ప విడుదల దయచేస్తాడు. దయచేయను కాక దయచేశాడు. ప్రార్థన కోసం నాకు ఫోన్ చేయండి. కనుక నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా దిగులు పడమాక, ప్రార్థన చేద్దాం, పాటలు పాడదాం, ఆరాధిద్దాం దేవుణ్ణి. ప్రతి విధమైన కాడి విరిగిపోయి, ప్రతి బంధకం తెగిపోయి, ప్రతి కట్ల నుండి నువ్వు బయటకు వస్తావు. దేవుడు నీకు అలాంటి జయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ము, విశ్వసించి ప్రార్థన చేయి. నాతో పాటు దేవుడికి జయము కలుగజేయను గాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల తండ్రి, ఇదిగో ఎంతమంది అయితే ఏ విధాలైనటువంటి మరణ బంధకాలు, రోగ బంధకాల, అన్యాయంగా నాయన ప్రభా లేక పితరు చేసినటువంటి పాప దోషం నట్టి ఎటువంటి బాధల్లో ఉన్న, బంధకాలు ఉన్న, కట్లలో ఉన్న, ఇరుకులలో ఉన్న యేసు నామములో విడుదల కలుగును గాక. అలాగే భక్తిహీన కట్ల నుండి విడిపించండి, భక్తిహీన బంధకాల నుండి తప్పించండి. నీ నామంలో ఈ సందేశం ప్రతి ఒక్కరి జయం కలుగుతుంది. స్వేచ్ఛగా, సంతోషంగా, సర్వ సమృద్ధితో నిన్ను మహింపరుస్తూ ఆనందోత్సవంతో నిన్ను మహింపరచుకోవటానికి సాయం చేయమని ఈ సందేశం ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించు. యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. మీ ప్రార్థన అవసరత తప్పకుండా నాకు తెలియపరచండి. నా నెంబరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దేవుడు మీకు గొప్ప విజయాన్ని దయచేయను గాక. గాడ్ బ్లెస్.